హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన్ పందిరి. సో గైస్ ఈ రోజు అయితే TG20 మ్యాచ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం. సో టికెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కదా. IPL లో కుదరలేదు, వెళ్ళాలని అనుకున్నాం కానీ కుదరలేదు. అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండే కదా, విపరీతంగా ఉండే, ఇంకోటి క్రౌడ్ కూడా చాలా ఉండే. సో నేను ఫస్ట్ టైం క్రికెట్ స్టేడియంకి వెళ్ళడం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆల్సో. ఇంకా ముందర జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్ అంతా. ప్రస్తుతం నేను జాయిన్ వెళ్తున్నాం. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, లైక్ ఎక్కువ ఎండ లేకుండా, ఎక్కువ చలి పెట్టకుండా, వర్షం లేకుండా చాలా న్యూట్రల్ గా ఉంది. యాక్చువల్ గా నాకు ఇట్లుంటే చాలా ఇష్టం. సో వెదర్ కూడా మనకు సహకరించింది. సో యా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దాట్. సో లెట్స్ గో. గైజ్ మా వాళ్ళకి లైసెన్స్ లేదు, ఇంకా బండి నేను టేక్ ఓవర్ వేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ప్రస్తుతం సాగరంగ్ రోడ్ దగ్గర ఉన్నాం, డైరెక్ట్ ఉప్పల్ వెళ్ళిపోతున్నాం. ఉప్పల్ కాదు, మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే చాయ్ బ్రేక్ కాదురా. మధు, వినోద్, భరత్ వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా కలవాలి ఫస్ట్. సో అందరం ఒకటేసారి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి కలిసి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి అయితే ప్లాన్ అది. సో యా, లెట్స్ గో. సో గైస్ మేము వెళ్ళబోతున్నాం ఉప్పల్ స్టేడియం. TG20 అంట. ఇంక ఇద్దరు కోసం వెయిటింగ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరంటే మర్చిపోయినా గైస్, మన వినోద్ అండ్ భరత్. తీసుకొచ్చిన ఇప్పుడే మరీ గుట్టల దగ్గర ఉండి. గైస్ ఆల్రెడీ టైం 2:45 ఏమో అవుతుంది. సో ఎవ్వరం లంచ్ చేయలేదు. చిన్నగా స్నాక్స్ ఏమైనా తిని ఫస్ట్ మ్యాచ్ దగ్గరకు పోయి అక్కడ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో ఏమన్నా తిందాం మన థాట్లా సైడ్కి ఆగినాము. వాళ్ళు వినోద్ భరత్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చే గ్యాప్లో సమోసాలు తిన్నాము, చిన్నగా స్నాక్స్ అట్లా. బ్రేక్ తీసేసుకున్నాం, అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు. Guys, finally we have reached Uppal Stadium. సో గాయ్స్ ఈరోజు అయితే మేము ఉప్పల్ స్టేడియంకి వచ్చినాం. ఇంకా ఎవరైతే సృజన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడి ఇన్ని చూసుకోనికనే సరిపోయింది. గైస్ ఇక్కడికి వచ్చినాము, టికెట్స్ తీసుకోలేదు. నేను అప్పటికే అన్నా ఆన్లైన్లో తీసుకోర్రా టికెట్స్ అని, వినలేదు. వీడనేమో టికెట్స్ బుక్ అయితే లేవంట ఆన్లైన్లో, వాడు టికెట్స్ ఇస్తలేడు. వీళ్ళు గేట్ 7 దగ్గరికి వెళ్ళిపోయారంట. అంత ఆమాగం నడుస్తుంది. ఫస్ట్ అయితే ఒకటి బుక్ చేసి చూద్దాం అనుకుంటున్నాం. అది వస్తే దాని తర్వాత మిగతా ఈ టికెట్స్ కూడా బుక్ చేస్తాడంట. లోపల 6లు 4లు కొడుతుంటే నాకు ఈడికి వస్తుంది సౌండ్. వీడికి లేవి ఆడికి ఆకలి అవుతుంది అంటే తీసుకోవడానికి వచ్చినాం. 30, 40, 50 అంట. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేయించినాం. గైస్ ఫైనల్ టికెట్స్ అయితే 2 దొరికినాయి. ఇంకెన్ని టికెట్స్ కావాలి? 2 కావాలి. ఓరారి 2 దొరికినాయి. 2 టికెట్స్ కావాలి. 7 టికెట్స్ అయినాయి, ఇంకో 2 టికెట్స్ కావాలి. క్రికెట్ చూడడు, సో బయట ఉంటాడు. సో గైస్ అది కష్టం మీద టికెట్స్ అయితే దొరికినాయి. యాక్చువల్గా టికెట్స్ అన్ని ర్యాండమ్ గా టికెట్స్ దొరికినాయి. ఒకరికి గేట్ 9, ఒకరికి గేట్ 9 దగ్గర దొరికింది, ఒకరికి గేట్ 7 దగ్గర దొరికింది, ఇద్దరికి గేట్ 5, గేట్ 3 నాకు సుదర్శన్ కి పడింది. సో వెళ్తున్నాం. రాసి పెట్టుందేమో, ఏడికి పోయినా ఒక దగ్గర ఉండాలని రాసి పెట్టుందేమో. ఒకటే దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఇద్దరం. సో గైస్ ఫైనల్ గా ఎంట్రీ దొరికింది ఇద్దరికి. ఓ మై గాడ్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఇదైతే.
నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. యాక్చువల్గా ఐపీఎల్ కి ప్లాన్ చేసినాం కదా అప్పుడు, ఐపీఎల్ కి ప్లాన్ చేసినాం కానీ కుదరలేదు. మస్తుంది అసలు. హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఆ బౌలర్ లేవి కానీ లెక్కరే ఉన్నారు. వీళ్ళందరూ ఎటో కూర్చున్నారు, మేము ఇద్దరమే మిగిలిపోయినాం. ఈడెందుకు ఎవరు కూర్చోలేదు? సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఈడ. గాయ్స్ గైజ్ ఫైనలీ ఒక మ్యాచ్ అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్ చేసినాం. లైక్ వీడియోస్ కూడా తీయడం పక్కకెట్టేసి మరి ఎంజాయ్ చేసినాను నేనైతే. నాకైతే చాలా నచ్చింది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా లేదు స్టేడియం. అఫ్ కోర్స్ ఇదే పెద్ద స్టేడియం అంటారు, బట్ స్టిల్ హైదరాబాద్కి ఇదే పెద్ద స్టేడియం. కానీ నా ఇమాజినేషన్లో ఇంకా ఎక్కువ ఉండే. సో యా, ఇప్పుడైతే తినడానికి పోతున్నాం. తినేసి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకో మ్యాచ్ కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నాం. నైట్ మ్యాచ్ బాగుంటదంట, చూద్దాం. లెట్స్ సీ. చూస్తున్నారు.
సో గైజ్ నౌ ద టైమ్ ఈజ్ 9:45. ఇది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే ఉన్నాం, పవర్ ప్లే తర్వాత వచ్చేసినాం ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. సో యా, ఇప్పుడైతే డైరెక్ట్ డిన్నర్కి వెళ్తున్నాం. డిన్నర్కి వెళ్ళేసి డిన్నర్ వేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతాం. గైస్, జాన్ అన్న స్పెషల్ బిర్యానీ తింటున్నాడు. ఇప్పుడే మన సహోదరులు అంతా కానిచ్చారు. మావాడు రమేష్ గాడు ఈడ బాగుంది అని ప్లేట్ మొత్తం ఖతం చేసినాడు వీడు. సో గైస్, ఎంతో కష్టపడి మ్యాచ్ చూసి తినడానికి వచ్చాం, తిన్నాం, వెళ్ళాలి. లీటర్ థమ్స్అప్ కూడా తాగినాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ దీన్ని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నా. సో మంచిగా డిన్నర్ చేసినాం, డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మేక్ ష్యూర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.